నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మూడోసారి భారత పాలన పగ్గాలు చేపట్టడం కేవలం టోకెన్ మాత్రమే అనే అంచనాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. విశ్వనేత టైటిల్ తో భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ సిహెచ్ క్రాంతి కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోదీ బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వ నేతగా ఎదిగిన నరేంద్ర మహాప్రస్థానానికి దృశ్యమాన్యంగా ఈ చిత్రం రానుంది. ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జిఎస్టీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని యూనిట్ చెప్తోంది. ఇక మోదీ 2014లో మొదటిసారిగా ప్రధాని మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019లో భారీ మెజారిటీతో రెండోసారి ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలంలో దేశ ప్రజల్లో మోదీ సంపాదించుకున్న ఆదరణకు ఆయన్ను ప్రజలు మూడోసారి ప్రధాని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయంటూ ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.